ఎవరికి బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అమ్మా నువ్వు ఇట ఊరి పెట్టుకొని చచ్చిపోతా అని ఎవరికి నువ్వు చచ్చిపోతా అంటే ఎవరికి ఎవరికి ఏడుపులు గీడుపులు ఇక్కడ పెట్టకు హలో మేడం మంచి మర్యాద ఏమైంది 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 బ్యాంక్ అకౌంట్లో నంబర్ చేంజ్ చేయించుకొని జబర్దస్తి తీసుకుంటున్నావా దేనికి దేనికి బరాబర్ తీసుకుంటా శ్యామ్. ఇప్పటిదాకా బరాబర్ తీసుకుంటా అన్నావు ఇట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటా అన్నావు ఎన్ని మాటలు మారుస్తున్నావు అమ్మా నువ్వు ఏం తమాషాలు తింటురా ఐడికి వచ్చినావు మంచి మరి ఏదో పైసలు ఓ అమ్మా కూర్చొని వాడా నువ్వు కూర్చోవాడా ఏ నీ అమ్మాడ కూర్చో నువ్వు ఆడ కూర్చో నువ్వు మాట్లాడు గమ్మును అన్న ఏమే హాస్పిటల్ పోదామా హాస్పిటల్కి మనం పోదాం చచ్చిపోదా టెన్షన్ ఆమె మాట్లాడే ఉల్టా సీదా మాటలకి ఆమె బిహేవ్ చేసే పద్ధతి ఆమెకి నేను ఏం చేయాలో అదే చేద్దామని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోయినా. నేను ఇప్పుడు నేను గట్టిగా ఆలోచించిన ఇక తప్పదు ఇది నేను ఇంకా చేసేస్తున్నా. నేను ఇంతకు ముందుకు ఒకటి అనుకున్నా కానీ అది వర్కౌట్ అయ్యేటట్లేదు. ఇప్పుడు నువ్వేం చేయంటే నీ దగ్గర ఫోటోలు ఉన్నాయి, నువ్వు ఆమె దిగిన ఫోటోలు ఉన్నాయి కదా, ఆమెకు పంపించేసి ఆ అమ్మాయికి పంపించి వాట్సాప్ ఓపెన్ చేయి. వాట్సాప్లో ఉందా ఆమె ఉందా? నేను బ్లాక్ చేసిందా వాట్సాప్లో? ఫోటోలు ఉన్నాయి చెయ్యి. ఆ ఫోటోలు నాకు చూపించకు నువ్వు, ఆ ఫోటోలు నాకు చూపించకు. వాట్సాప్లో ఆమెకు పంపించేసి ఆ ఫోటోలు. మరీ టూ మచ్. ఇప్పుడు నేను కుల్లా చెప్తున్నా, ఆమె నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను. బ్లాక్మెయిల్ చేసి వెళ్ళిన శివ చేసేసి పోయినాయా? 7 టిక్లు వచ్చినాయి చూపి. సింగిల్ టిక్ వచ్చిందన్న. బ్లాక్ చేసింది నిన్ను, పోయినాయి కానీ బ్లాక్ చేసింది నిన్ను ఫోటోలు. ఈ ఫొటోస్ నాకు పంపి వాట్సాప్లో నా నంబర్ నుంచి పంపిద్దాం ఆమెకి. సో గైస్ నేను వాట్సాప్లో బ్లాక్ చేసేసింది ఆమె. నా నంబర్ సేవ్ ఉందా? దారుణంగా ఉన్నాయి ఫొటోస్. నేను ఇంతకు ముందుకు ఏమనుకున్నానంటే ఆమె ఎట్లయితే పైసల కోసం ఆశపడుతుందో సేమ్ అదే విధంగా నేను ఒక్క నిమిషం రైట్ నా దానికి వచ్చేసి నేను అవి చూడదలుచుకోలేను నేను. కానీ సరే అది నీ జోబులో పెట్టేసుకో ఫోన్. నా దగ్గర ఒక వీడియో ఉంది. ఏంటంటే ఇట్లా ఈ డబ్బులు రొటేషన్ అవుతున్న వీడియోని నేను ఆమె దానికి వాట్సాప్కి పంపించి ఇవి నా ఇంకా ల్యాండ్ అమ్మి నా పైసలు నా దగ్గర ఉన్నాయి, ఇవి వచ్చినాయి అని చెప్పి ఆమెకి పిలుద్దామని అనుకున్నా. కానీ అట్లయితే వచ్చేటట్టు ఆమెనైతే అస్సలు కనిపిస్తలేదు, దొబ్బేసింది. ఇప్పుడు ఆమె తెలివితోనే ఆమె తప్పించుకుంటుంది. ఇప్పుడు ఆమెని ఆ ఫొటోస్ నాకు పంపించినావా? చలో డన్. ఆమె నంబర్ నాకు చెప్పు. ఇదే నంబర్ కదా ఇందాక అదే నెంబర్. సో గైస్ ఈ ఫొటోస్ నేను ఇట్లా పంపించి నేను ఇట్లా వీడియోకి చూపించలేను, ఎందుకంటే వీడియోస్ చాలా వెల్గర్గా ఉన్నాయి. ఒకవేళ చూపించినా సరే అది బ్లర్రే చేస్తాను నేను ఎట్లాగో. సో మీరు అర్థం చేసుకోండి ఆ ఫొటోస్ ఏ విధంగా ఉన్నాయి ఏంది అనేది. వీళ్ళు మొత్తం ప్రేమలో మునిగిపోయారు ఆ ఫోటోలో. ఓ టైటానిక్ సినిమాలో కూడా వాళ్ళు అంత ప్రేమించుకోలేరు, ఎంత ప్రేమించుకుంటారు వీళ్ళు. డన్. ఆమెకు పంపించేసిన నేను ఫొటోస్ అయితే. ఇప్పుడు కాల్ ఒక్క నిమిషం. నాకు డెలివర్ టిక్ వచ్చింది నాకు. డన్. డెలివర్ అయిన టిక్ వచ్చింది. చెయ్యి ఇప్పుడు చేసి సీదా ఏమన్నా అంటే వాట్సాప్లో ఫోటోలు వచ్చినాయి చూసుకో అని చెప్పేసాను. హలో రచిత, ఫోటోలు వచ్చినాయి చూసుకున్నావా? ఏం ఫోటోలు శ్యామ్? ఏం ఫోటోలు? మన దిగిన ఫోటోలు అన్నీ పంపించిన. ఏం చెప్తావు చేసుకోపోంటి కదా. శ్యామ్ ఈ ఫోటోలు ఎందుకు పెట్టినావు శ్యామ్ నువ్వు? నువ్వేంటి కదా ఏం చెప్తావు చేసుకోపో అని మాట్లాడితే కదా ఎంతసేపు. ఫోటోలు ఎందుకు పెట్టినా శ్యామ్ నువ్వు? నువ్వు ఏం చెప్తావో చేసుకోపో, నా దగ్గర డబ్బులు లేవు.
నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను అని నువ్వు అన్నావు. ఇప్పుడు బ్లాక్మెయిల్ మరి నేను చేయడం మొదలు పెడతా. బ్లాక్మెయిల్ కాదు, నిజమే కదా జరిగినాయి అన్నీ. నిజమే జరిగినాయి శ్యామ్. నా జీవితం ఆమైపోతే శ్యామ్. నాకు వారం రోజులు పెళ్ళింది శ్యామ్. ఇట్లా చేస్తున్నావేంటి శ్యామ్ నువ్వు? నువ్వు ఇవన్నీ నాకు చెప్పొద్దు. డబ్బులు పట్టుకొని వస్తావా, లేకపోతే నేనే డైరెక్ట్ వస్తా ఆడికి. వచ్చి మొత్తం నీ ప్రింట్లు అన్ని తీపించి పెళ్లి కాకుండా మొత్తం ఆపడేస్తా. అట్లా చేయదు శ్యామ్, ప్లీజ్ శ్యామ్. నా పెళ్ళి అయిపోతే శ్యామ్ ప్లీజ్. నాకు అవన్నీ చెప్పకు. మరి డబ్బులు పట్టుకొని వచ్చేసాయి. చెప్పండి శ్యామ్, లొకేషన్ పెట్టండి శ్యామ్. నేను ఇక్కడ ఊర్లో ఉన్నా శ్యామ్. నేను మొత్తం 10 లక్షలు మరి నాకు రావాల్సినవి. 10 లక్షలా? నా దగ్గర ఇప్పుడు అంత అమౌంట్ లేదు శ్యామ్. పెళ్లికి శ్యామ్ ఖర్చు అయినాయి. నీ పెళ్లి ఖర్చు పెట్టుకుంటే నాదా బాధ్యత? 3 లక్షలు ఉన్నాయి శ్యామ్. 3 లక్షలు తీసుకుని వస్తా. లొకేషన్ పెట్టండి శ్యామ్, నేనే వస్తా. సరే, నేను లొకేషన్ పెడతా. మరి అక్కడ ఉన్నా అంటే కదా, నువ్వు ఊళ్ళో ఉన్నానంటే? లేదు శ్యామ్, నేను హైదరాబాద్ లోనే ఉన్నా శ్యామ్. మ్యారేజ్ ఫిక్స్ అయింది, హైదరాబాద్ కి వచ్చిన శ్యామ్. నువ్వు గంటలో రాకపోతే ఎంత సీరియస్ ఉంటే చెప్తున్నా మరి. లేదు శ్యామ్, లొకేషన్ పెట్టండి శ్యామ్. గంటలో ఉండాలి మరి. గంటలో వచ్చేస్తా శ్యామ్. సరే, తొందర వచ్చేసి. గంటలోనే ముందు ఉంటే శ్యామ్. తొందర. మా జీవితం ఆగమైతే శ్యామ్. పెళ్లి ఫిక్స్ అయింది. సరే, ఒకవేళ మోసం చేసి ఇంకోటి చేసుకో, మళ్ళీ ఆగమవుతుంది నా జీవితం అంటాను. నా జీవితం నాశనం అయితే లేదు. అది ఆలోచించినావా? నీ జీవితానికి నువ్వు బాగానే ఎంజాయ్ చేసినావు కదా, బాగానే హ్యాపీగా ఉన్నావు కదా. ఏంటి హ్యాపీ అమ్మా? జీవితం నాశనం చేసి మళ్ళీ నా బిడ్డను ఇప్పుడు నువ్వు చేయబట్టి 6 నెలలు వస్తే నా బిడ్డ ముఖం చూడలేని. చూసావుగా ఫోటోలలో ఎట్లుండేది మేము పాత మా ఫోటోలన్నీ. నా బిడ్డ కూడా దగ్గరికి వస్తలేదు. ఇప్పుడు ఈ విషయం తెలిసినా కూడా ఇప్పుడు నాదే సిగ్గిపోయింది. అసలు సిగ్గిపోతుంది నువ్వు చేసిన. నాది కూడా అంతే కదా శ్యామ్. నా జీవితం కూడా అంతే కదా. ఇతను ఉన్నాడంటే అందరూ ఉమ్మిస్తారు కదా శ్యామ్. ఇప్పుడు నీ విషయంలో నాకు ఎవరికైనా తెలిసిందనుకో, నా పెళ్ళి అయిపోతే శ్యామ్. ఇప్పుడు వచ్చింది అన్నట్టు బుద్ధి. సరే, నువ్వు డబ్బులు పట్టుకుని వచ్చేసి గంటలు ఉండాలి ఇక్కడ. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నా శ్యామ్. వచ్చేసి లొకేషన్ పెట్టి నేను వస్తా అక్కడికి. సరే, పెట్టేస్తాను. తొందర గంటలు వచ్చేసి. ఇప్పుడు వస్తుంది. ముందేమన్నది ఊర్లో ఉన్నా అని చెప్పేసి అన్నది, ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో ఉన్నా అని చెప్పేసి అంటుంది. 10 మాటలు మాట్లాడుతుంది. లొకేషన్ పెడదాం, అదే నంబర్ కదా. చూసుకుంది మెసేజ్లు చూసుకుంది. ఇక్కడికి వచ్చినాక పెడదాం కెమెరా. ఇప్పటికైనా కానీ సరే ఇస్తుంది, పైసలు ఇస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడు. ఎందుకు ఇట్లా చేసినావు, ఏంది, ఏం కథ, ఎందుకు ఇట్లా చేసినావు అని చెప్పి మాట్లాడిన దాని తర్వాత ప్రతి ఒక్కటి మనకి ఇప్పుడు ఇది అంటే కాల్ రికార్డింగ్, ఆ ఫొటోస్ ఎవరు నమ్మర్ అన్న ఏమున్నా కానీ సరే మనకి వీడియో ప్రూఫ్. కాబట్టి నువ్వు ఇక్కడ ఆమె వచ్చిన తర్వాత నువ్వు ఎట్లా మాట్లాడాలంటే నువ్వు ఎమోషనల్ అయిపోవాలి. నువ్వు ఆమె ఎంత లవ్ చేసినావు అంత లవ్ ఆమె మీద చూపించేసి, నేను ఎంత లవ్ చేసినా, ఎందుకు ఇట్లా చేసినావు అది ఇది అని చెప్పేసాను. ఎందుకంటే నువ్వు అవన్నీ సఫర్ అయినావు కాబట్టి. కానీ ఒకటి ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇది అయిన దాని తర్వాత నువ్వు మళ్ళీ ఇటువంటి దాంట్లో పడకు. ఒకవేళ మళ్ళీ ఇది అయిన దాని తర్వాత మళ్ళీ ఇట్లాంటిది నీకు ఇంకో అమ్మాయి ఎవరైనా వచ్చి చేసారు అనుకో, నిన్ను ఎవరు కాపాడలేరు. ఇప్పుడు పైసలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి అన్నది ఆమె. 3 లక్షలు. ఈయన దగ్గర పైసలు తీసుకొని స్కామ్ చేసి వేరేని పెళ్లి చేసుకుంటుంది ఈయన దగ్గర తీసుకున్న పైసలతో. అంటే నాకు తెలిసి ఆమె పెళ్లి చేసుకోవడానికి పైసల కోసమే నేను స్కామ్ చేసింది. సో గైస్, ఇట్లా తయారవుతారు అమ్మాయిలు. వాళ్ళని ఇప్పుడు వాళ్ళు ఏం మజ్బూరితో చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది అయితే మనం చెప్పలేము. ఎవరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టాలు ఉంటాయి. సో ఆ కష్టాలని ఏమంటారు దాటుకొని పోవడానికి, ఆ కష్టాలని ఏమంటారు ఆ పైసలు కట్టడానికి, అవి అన్నీ క్లియర్ చేసుకోవడానికి ఇట్లాంటి బలిపశువులను వాడుకుంటారు. సో నేను ఇప్పుడు ఈయన కేసు కూడా నేను ఎందుకు చేస్తున్నా అంటే, ఇప్పుడు ఈయనకు రావాల్సినవి వచ్చేస్తే ఈయనంతలో ఈయన ఉంటాడు. ఆ అమ్మాయికి కూడా ఒక బుద్ధి చెప్పాలి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక బుద్ధి చెప్పకపోయిందంటే ఆ అమ్మాయి ఈరోజు ఈయనతో చేసింది, రేపు ఇంకొక ఆయనను పట్టుకుంటుంది, ఆయనతో కూడా అట్లనే చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా కానీ సరే, ఇప్పుడు ఈయనకు కూడా ఏం తెలుసు, ఈయన కూడా ఏమనుకున్నాడు అంటే ఎట్లాగో నేను ఒంటరిగా ఉన్నా అనుకున్నాడు. తప్పే. ఈయన ఏజ్కి ఈయన ఏదైతే అనుకున్నాడో నేను ఒంటరిగా ఉన్నా, నాకు తోడు దొరుకుతుంది, నాకు ఒక శారీరకంగా ఉంటున్నారు అని అనుకోవడం, అది 100% అది తప్పు. అది నేను 100% నేను చెప్తా. కానీ ఇంకా ఏం చేయలేని పరిస్థితి. నమ్మి మోసపోయాడు. కాబట్టి ఈయన నేను ఏం అనలేకపోతున్నా, తిట్టలేకపోతున్నా, అటు నేను ఏం అనలేకపోతున్నా. సో ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉంటే
మంచిది. ఇప్పుడు అయితే 3,00,000 అయితే వస్తున్నాయి. 3,00,000 ఉన్నాయి అన్నది కదా, 3,00,000 అయితే వస్తున్నాయి. ఇంకా చూద్దాం ఆమె దగ్గర నుంచి ఎంత అయితే అంత చూద్దాం. ఎందుకంటే తప్పు రెండు దిక్కులు ఉంది. ఆమె తప్పు చేసేది, నువ్వు తప్పు చేసినావు. ఇద్దరికి ఒక బుద్ధి చెప్పాలి. నీకు ఒక నీకు ఒకటి గుణపాఠం వచ్చింది. ఇంకొకసారి ఏ అమ్మాయి నేను నమ్మొద్దు, ఆ అమ్మాయి కూడా ఒక గుణపాఠం ఉంటుంది. ఇది ఇంకొకసారి ఎవరితో నన్ను ఇట్లా చేస్తే ఈ విధంగా నన్ను పట్టుకునేటోళ్ళు ఉంటారు అని చెప్పేసి. సో ఆమె రాని, ఆమె వచ్చిన తర్వాత మాట్లాడదాం. అంకుల్ నేను అది కెమెరా పెట్టేసిన సీక్రెట్ కెమెరా అండ్ చూడిగో ఇందులో కనిపిస్తుందా, మనం కనిపిస్తున్న మైండ్లో ఇది నువ్వు నేను ఇగో మూవ్ అవుతున్నాం చూడు, అక్కడ ఇక్కడ ఎక్కడ మూవ్ అయినా ఇలా కనిపిస్తుంది. ఏంటంటే ఆ సీక్రెట్ కెమెరా అనేది దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ పిల్ల వచ్చి నిన్నేమన్నా అటాక్ చేసినా కానీ సరే, నిన్నేమో నువ్వు చూస్తుంటావు ఆల్రెడీ మన వీడియోస్. ఎవరెవరినైనా నేను ఎందుకంటే ఇది ఎందుకు ఇలా కనెక్ట్ చేసుకొని పెట్టుకున్నా అంటే, నీ లెక్కనే చాలా మందికి అయినాయి. ఎవరన్నా మళ్ళీ ఎవరన్నా కొట్టడం కానీ అట్లాంటివి చేస్తే మేము చూసి ఉరికి రావడానికి అట్లా పెట్టిన. సో ఇది ఇట్లా మనకు మొత్తం కనిపిస్తుంది. ఆ అమ్మాయి వచ్చినాక ఆ అమ్మాయి ఏమంటుంది, ఏం మాట్లాడుతుంది అనేది ప్రతి ఒక్కటి ఇంట్లో సీక్రెట్ కెమెరా రికార్డ్ అవుతుంది. ఇంట్లో నేను చూస్తుంటా. అండ్ ఆ అమ్మాయి మాట్లాడే మాటలు మాత్రం నువ్వు నీ ఫోన్లో రికార్డింగ్ పెట్టుకో. ఇప్పుడు ఈ మైక్ పెట్టినా కానీ సరే ఇక్కడ లైట్ వస్తుంది కాబట్టి ఆ అమ్మాయికి అర్థమైపోతుంది. మనం సీక్రెట్గా వేయాలి ఏం చేసినా. ఇప్పుడు అమ్మాయి ఎంతసేపట్లో వస్తుంది ఏంది అనేది మనకు తెలియదు. ఆల్రెడీ మనం లొకేషన్ పెట్టి దగ్గర 45 minutes అయితే అవుతుంది. సో ఎప్పుడు వస్తుందో మనకైతే తెలియదు. మనం అయితే వెయిట్ చేస్తున్నాం. వస్తుందా రాదా కూడా గ్యారెంటీ లేదు. కానీ నాకు తెలిసిన వరకు అయితే వస్తుందనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఫోటోలు మన దగ్గర ఉన్నాయి. ఆమె పెళ్ళి చేసుకోబోతుంది కాబట్టి పక్కా ఆమె అక్కడ తగ్గింది. అంతకు ముందున్న మాట తీరు వేరే, తర్వాత ఎట్లా మాట్లాడింది చూసినావా నువ్వు? తగ్గిందిలే. అదే చూద్దాం, మనం వెయిట్ చేద్దాం ఎంతసేపు అవుతుంది ఏందో. శివ ఆ పిల్లతో చాలా పరిచయం అయినా శివ. మొత్తం అంటే అసలు పిచ్చోని చేసిపోయింది నన్ను. పిచ్చోని చేసిందంటే నువ్వు పిచ్చోని అయినావు. ఎవరు పిచ్చోని చేయాలని చేయరు. పిచ్చోని మనం అవుతాం. అది మనం పిచ్చోలు కాకుండా మన జాగ్రత్తలో మనం ఉంటే అయ్యిపోతుండే. కొంతసేపు అయితే ఇలా చూద్దాం ఆమె ఎప్పుడు వస్తుందో ఏందో చూద్దాం. ఇప్పుడు పైసలు రిటర్న్ ఇస్తుందా అనిపిస్తుంది, దానికి ఏమనిపిస్తుంది? ఆశ అయితే ఉంది, మరి తెస్తుందని ఆశ అయితే ఉంది. 3,00,000 ఉన్నాయని అంటుంది. చూద్దాం మరి వస్తే కానీ తెలుస్తుంది కదా శివ. ఆమె వస్తే అదే మనకు అసలు తెలిసేది. రాకుండా మనం ఎట్లా ఊహించుకోవాలి? అవును. ఇంకోసారి ఇట్లాంటి వాటిలలో పోకు. ఆ 3,00,000 తీసుకొని గమ్మునుండు అంతే. నువ్వు అస్సలు వేరే దేనికి ఆశపడకు. చెప్తున్నావు కదా, మనం వయసులం కాదు. ఇప్పుడు మనం ఈ ఏజ్లో అవన్నీ కావాలి అంటే మన ఏజ్కి సంబంధించి మన ఏజ్ ఎట్లుందో దాన్ని బట్టి మనం ఉండాలంతే. ఎట్లా వస్తుంది ఆమె లొకేషన్ పెడితే ఆటో బుక్ చేసుకుంటుందా, లేకపోతే ఏమన్నా ర్యాపిడో మీ దగ్గర ఏమన్నా బండి ఉందా? లేదు, ఇంటికి వచ్చి తెలుసు అడ్రస్ వచ్చేస్తుంది. ఆటో ర్యాపిడ్ బుక్ చేసుకొని డైరెక్ట్ వచ్చేస్తుంది. అంటే హైదరాబాద్ ఐడియా ఉందా ఆమెకి? ఇద్దరం కలిసి తినే కాదు శివ. కలిసి తిరిగినారు, సినిమాలకు పోయారు, షికార్లకు పోయారు, ఓవేలకు పోయిర్రా? పోయిర్రు. ఎంత మంచిగా చెప్తున్నావు నువ్వు, పోయిర్రా అని చెప్పేసి అని. జరిగినట్టు చెప్పాలి కదా శివ. దాచుకుంటే తెలియకుండా చేస్తే ఇప్పుడు మనకు అర్థమైపోయింది. కాల్ వస్తుందా? బయటికి నేను పోతా. డోర్ క్లోజ్ చేయి. ఎందుకమ్మా? చేయరాదు శ్యామ్, ప్లీజ్ చేయి శ్యామ్. అంటే రచిత డబ్బులు తెచ్చావా? నువ్వు చేసిన పనికి నేను ఎట్లా ఉన్నాను? ఆయన దేవుని గారికి 3 నెలల సంధి కనిపించకుండా వెళ్ళిపోయినావు. ఫోన్ చేస్తే ఎత్తావు, వాట్సాప్ చేస్తే చేయవు. ఎట్లా తెచ్చినావా? డబ్బులు తెచ్చినావా? నాకు ఇవ్వని చెప్పొద్దు. డబ్బులు తెచ్చినావా?
కాదు శ్యామ్. నాకు ఇవన్నీ చెప్పొద్దు, నాకు డబ్బులు కావాలి. లేదు శ్యామ్, నా మ్యారేజ్ ఫిక్స్ అయింది శ్యామ్. నాకు ఇవన్నీ చెప్పక, నాకు చెప్పొద్దు అసలే. నాకు నా డబ్బులు నాకు కావాలి. వెళ్ళా శ్యామ్. నా డబ్బులు నాకు తెచ్చి అర్థం చేసుకో శ్యామ్. ఇవన్నీ నేను వినే ఆలోచనలో లేను. అట్లా కాదు శ్యామ్, ప్లీజ్ శ్యామ్. లేదు అర్థం లేదు లేదు చేసుకో శ్యామ్. ఏ ఆజను శ్యామ్, లేదు లేదు శ్యామ్ అర్థం చేసుకో శ్యామ్. కూర్చో శ్యామ్, నీతో మాట్లాడాలి. లేదు 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 ప్లీజ్ నువ్వు కూర్చో. పైసలు తెచ్చినావా లేదు? నాకు నా డబ్బులు తెచ్చినావా లేదు చెప్పు. నేను చెప్తా, కూర్చో శ్యామ్ ప్లీజ్. కూర్చో శ్యామ్. శ్యామ్ ప్లీజ్ శ్యామ్, అర్థం చేసుకో శ్యామ్. మమ్మీకి హెల్త్ బాగాలేకుండే, సడన్గా మ్యారేజ్ ఫిక్స్ చేసిర్రు. మమ్మీ వాళ్ళ కోసం పెళ్ళి ఒప్పుకున్నా శ్యామ్. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో శ్యామ్. ఎట్లా అర్థం చేసుకోవాలి రజిత? అట్లని కాదు శ్యామ్. ఒకటి కాదు రెండు కాదు 10 లక్షలు తీసుకుపోయాను. ఆ బ్యాంకుల్లో సిమ్ము మార్చినావు, బంగారు అవి మార్చినావు, అన్నీ తీసుకుపోయావు. ఫోన్ చేస్తే ఎత్తావు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను. శ్యామ్, పెళ్లి చేసుకున్నా నేను శారీరకంగా నీతోనే ఉంటా శ్యామ్. అట్లని కాదు శ్యామ్, మా మమ్మీ వాళ్ళ కోసం ఒప్పుకున్నా శ్యామ్. ప్లీజ్ అవన్నీ చెప్పొద్దు రజిత. పెళ్లి చేసుకున్నా నేను నీతోనే ఉంటా శ్యామ్. నీతోనే లైఫ్ ఎంజాయ్ చేస్తా శ్యామ్. లేదు లేదు నా డబ్బులు నాకు కావాలి. నాకు ఏం చెప్పొద్దు. అట్లని కాదు శ్యామ్, అర్థం చేసుకో శ్యామ్. ప్లీజ్ శ్యామ్. లేదు శ్యామ్, నన్ను అర్థం చేసుకో శ్యామ్. ఏం అర్థం చేసుకోవాలి? మోసం చేసింది చాలదా? ఇంకా అర్థం చేసుకోవాలా నేను? ఎట్లా అర్థం చేసుకోవాలా చెప్పు? నన్ను అర్థం చేసుకో శ్యామ్. నువ్వు ఏబట్టి నా బిడ్డ దగ్గర కూడా పోవడం అనుకున్నా. నేను నమ్మి కదా. నువ్వు ఇప్పుడు డబ్బులు లేవంటే ఎట్లా? శ్యామ్ 7 ఏళ్ళ వల్ల నీతోనే ఉన్నా కదా శ్యామ్. ఉన్నాను కాదు. తీసుకోవైతే నేను మా వాళ్ళకి పరిచయం చేయలేను కదా శ్యామ్. మా ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేయలేను కదా శ్యామ్. నేను ప్రేమించిన, నేను పెళ్లి చేసుకుంటాను, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయలేను కదా. నేను ఒప్పుకోరు కదా శ్యామ్. ఇట్లా అంటే ఎట్లా? మా ఇట్లా వాళ్ళ కోసం ఒప్పుకున్నా శ్యామ్. నాకు ఇష్టం లేకుండా మా వాళ్ళ కోసం ఒప్పుకున్నా శ్యామ్. నేను నీ కోసం వచ్చేస్తా శ్యామ్. పెళ్లి చేసుకున్నా నేను నీతోనే ఉంటా శ్యామ్. శ్యామ్, అర్థం చేసుకో శ్యామ్. లేదు 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 ప్లీజ్ శ్యామ్, లేదు అర్థం చేసుకో శ్యామ్. రజిత పెళ్లి చేసుకున్నా కూడా నేను నీ దగ్గరికి వచ్చేస్తా శ్యామ్. నన్ను అర్థం చేసుకో శ్యామ్. నేను నీతో శారీరకంగా ఉన్నా కదా శ్యామ్. నన్ను అర్థం చేసుకో శ్యామ్. పెళ్లి చేసుకున్నా కూడా నీతోనే ఉంటా శ్యామ్. ప్లీజ్ లేదు శ్యామ్, లేదు అర్థం చేసుకో నేను శ్యామ్. నమ్మను. నేను అసలే నమ్మను. శ్యామ్, నేను ప్లీజ్ నమ్మను. శ్యామ్, నన్ను అర్థం చేసుకో నేను శ్యామ్. అసలే నమ్మను. శ్యామ్ ప్లీజ్ శ్యామ్, నన్ను అర్థం చేసుకో శ్యామ్. అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకో శ్యామ్, లేదు ప్లీజ్. లేదు నేను ప్లీజ్ శ్యామ్. నేను అసలే నేను అట్లాని కాదు శ్యామ్, మా వాళ్ళ కోసం ఒప్పుకున్నా శ్యామ్. పెళ్లి చేసుకున్నా నీ దగ్గరికి వచ్చేస్తా శ్యామ్. మా ఆయన వెళ్ళిపోయినాక నీకు కాల్ చేస్తా శ్యామ్. బయటికి ఎట్టైనా తిరుగుతాం శ్యామ్. ప్లీజ్ పెళ్లి చేసుకున్నా నేను నీతోనే ఉంటా శ్యామ్. నువ్వు అన్నీ అబద్ధాలు ఆడతావు. నేను నమ్మకం పోయింది. నమ్మకం పోయింది. నేను నమ్మకం పోయినాక ఎలా నమ్మంటావు? నేను అతను కలిసి ఉన్నావు, నీకు తెలియదా శ్యామ్? ఎలా నమ్మాలి? ప్లీజ్ శ్యామ్, అర్థం చేసుకో శ్యామ్. ప్లీజ్ శ్యామ్. నమ్మకం లేదా మా నీ మీద? నాకు నమ్మకం లేదు. అట్లని కాదు శ్యామ్, నేను పెళ్లి చేసుకున్నా కూడా నేను నీతోనే ఉంటా శ్యామ్. అట్లని కాదు, అర్థం చేసుకో శ్యామ్. ప్లీజ్ మా ఆయన వెళ్ళిపోయినాక నేను నీకు కాల్ చేస్తా శ్యామ్. బయటికి వెళ్దాం, మేము బట్ట అంతా తిరుగుతాం శ్యామ్. ప్లీజ్ శ్యామ్, అర్థం చేసుకో. మళ్ళీ కొత్త డ్రామా అనేది? కొత్త డ్రామా కాదు శ్యామ్, నేను నీకోసం వచ్చిన శ్యామ్. ఇప్పటికే రెండు సార్లు మోసం చేసినావు. అట్లని ఇప్పుడు కాదు శ్యామ్, మూడోసారి. అర్థం చేసుకో శ్యామ్. నేను నీకోసం వచ్చేసిన శ్యామ్. లేదమ్మా, నీ నమ్మకం మీద అనిపిస్తలేదు. ప్రేమతో వచ్చిన శ్యామ్. లేదు, నమ్మకం కుదరతలేదు అసలే. అట్లని కాదు శ్యామ్, అర్థం చేసుకో శ్యామ్. ప్లీజ్ ప్లీజ్ శ్యామ్. ఇప్పటికీ 2 సార్లు మోసపోయినా. మూడోసారి 3 లక్షలు ఉన్నాయన్నావు. బ్రాస్లెట్లు అవన్నీ తీసుకుపోయినావు. అవి పోయినాయి, ఇవి పోయినాయి. ఇప్పుడు నన్ను ఏం అంటావు చెప్పు? ఎట్లా నమ్మాలి? అమ్మకి హెల్త్ బాగాలేకుండా ఇంట్లో నా పెళ్ళికి ఖర్చు అయినాయి శ్యామ్. అంత బంధువులు అమ్మా వచ్చి నాన్నకి అందరికీ వెళ్తే ఖర్చు వాళ్ళే అయినాయి అన్నావు. శ్యామ్. మళ్ళీ పెళ్లి ప్రాబ్లం కోసం వస్తే కొంచెం మళ్ళీ ఖర్చు అయినాయి శ్యామ్. అట్లా అని ఎలా నమ్మాలమ్మా మిమ్మల్ని? పెళ్లి కోసం కొంచెం ఖర్చు అయినాయి శ్యామ్. నేను నమ్మితే నేను మాట్లాడి కన్విన్స్ చేద్దామని వచ్చిన శ్యామ్. నువ్వు ఎట్లయినా కన్విన్స్ అవుతావు, నా మీద ఇష్టంతో ఎట్లయినా కన్విన్స్ అవుతావని కన్విన్స్ చేద్దామని వచ్చిన శ్యామ్. ప్లీజ్ లేదు లేదు అర్థం చేసుకో శ్యామ్. ప్లీజ్ శ్యామ్. నేను ఒప్పుకోను, అసలే ఒప్పుకోను. పెళ్ళైనా కూడా నీ దగ్గరికి వచ్చేస్తాను నేను ఒప్పుకోను. నాకు అవన్నీ వద్దు, నాకు అవసరం లేదు. ఒప్పుకోండి. అర్థం కాదు శ్యామ్, అర్థం నేను చేసుకో ఒప్పుకోను శ్యామ్. అసలే. పెళ్ళైనా నీ దగ్గరికి లేదు వచ్చేస్తాను లేదు నేను అసలే ఒప్పుకోను. ప్లీజ్ శ్యామ్, అర్థం చేసుకో అసలే శ్యామ్. ఒప్పుకోను. నేను అసలే ఒప్పుకోను. మరి ఇంకేం నమ్మకం లేదు. అనుకుంటావు? డబ్బులు తెచ్చి ఇవ్వాలంతే. పెళ్ళైనా కూడా నీ దగ్గరికి వచ్చేస్తా అని చెప్పినా కదా శ్యామ్. లేదమ్మా, నేను నేను ఇట్లనే కన్విన్స్ చేద్దామని వచ్చిన శ్యామ్. నువ్వు కావాలనుకుని వచ్చిన శ్యామ్. ఇవన్నీ ఏం లేదన్నా. వీళ్ళెవరు శ్యామ్? ఊరమ్మా మీరు? మా ఎవరు శ్యామ్? వీళ్ళెవరు శ్యామ్? నువ్వు ఊరమ్మా? మా తమ్ముడి కొడుకు. ఎందుకు శ్యామ్?
ఎందుకు ఇప్పించినావు శ్యామ్? ఓరమ్మా నువ్వు ఓవరు ఎందుకు వచ్చినావు అమ్మా ఇడికి నువ్వు? మీరే రండి. నేను ఎవరునా? నేను ఎవరో చెప్తామ్మా. నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? దేనికోసం వచ్చినావు? ఏంది ప్రాబ్లం ఏంది? శ్యామ్ కావాలని వచ్చిన. ఏం కావాలని వచ్చినావు? శ్యామ్ కావాలని వచ్చిన. శ్యామ్ కావాలా? ఎందుకు? ఆయన ఎందుకు కావాలి నీకు? ఎవరైనా? నాకు కావాల్సిన బంధువు. నీకు కావాల్సిన బంధువా? ఏ లెక్కన బంధువు నీకైనా? నాకు రిలేటివ్. అదే ఏ లెక్కన రిలేటివ్? మేమిద్దరం శారీరకంగా కలిసినాం. ఆహా, శారీరకంగా కలిసి రిలేటివ్తో శారీరకంగా ఎట్లా కలుస్తావు నువ్వు? నాకు కావాల్సిన ఆయన. కావాల్సిన ఆయనే. ఎన్ని పైసలు తీసుకున్నావు ఆయన దగ్గర నుంచి? దగ్గర ఎంతో అంత తీసుకున్నా. అదే ఎందుకు తీసుకున్నావు అమ్మా? ఎందుకు ఇద్దరు తీసుకున్నావు? ఎన్ని పైసలు తీసుకున్నావు? కాబట్టి సొంతమైన కాబట్టి తీసుకున్నా డబ్బులు. ఏంటండి మళ్ళీ 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 ఇద్దరం ఒకటైనా కాబట్టి తీసుకున్నా. ఒకటైనావు కాబట్టి తీసుకున్నావు. అదే నాకు చెప్పినావా? నువ్వు నాతో ఒకటైతున్నావు, నువ్వు నాతో శారీరకంగా ఉన్నావు అందుకని తీసుకున్నా అని చెప్పినావా? అది మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటుంది. అదే చెప్పినావా? నీకు చెప్పిందా అన్న? నీకు చెప్పినా. నీకు చెప్పిందా? చెప్పినా కదా శ్యామ్, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? నీకు చెప్పిందా నేను నీతో శారీరక? తీసుకున్నావు అవును శ్యామ్, మన ఇద్దరం ఒకటైనా. నెలకు 30 నా మీద నమ్మకంతోనే కదా శ్యామ్ నాకు డబ్బులు ఇచ్చింది. నమ్మకం చేసినావు మరి. నమ్మకంతో నేను డబ్బులు ఇచ్చిండా? నువ్వు జబర్దస్తితో పోయి నువ్వు బ్యాంక్ అకౌంట్లో నంబర్ చేంజ్ చేయించుకొని జబర్దస్తి తీసుకుంటున్నావా? దేనికి దేనికి? బరాబర్ తీసుకుంటా శ్యామ్. ఎందుకు బరాబర్ తీసుకుంటా. ఎందుకు తీసుకుంటావు? అట్లా తీసుకుంటావు? శారీరకంగా ఉన్నా కాబట్టి ఆయనతో నాకు సొంతం కాబట్టి నేను తీసుకున్నా. ఆహా, సొంతం కాబట్టి తీసుకున్నావు. తీసుకున్నా. ఆహా, తీసుకొని మోసం చేసి వెళ్ళిపోయినావు. మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? తను ఫోన్ చేసి వచ్చిన. ఫోన్ చేసి ఏమన్నాడు ఆయన నీకు? డబ్బులు కావాలని డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నాకు. బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నీకు? బ్లాక్మెయిల్ చేసిండు కాబట్టి నువ్వు వచ్చినావు ఇక్కడికి. అవును. మరి డబ్బులు ఇవి మరి? డబ్బులు లేవు, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏం డబ్బులు లేవు. ఇప్పటిదాకా నువ్వు ఏం మాట్లాడినావు? డబ్బులు లేవు. ఇప్పటిదాకా ఏంది? హలో, ఏంటి శ్యామ్ ఇదంతా? ఏంది ఏంది? మోసం చేసినావు కాబట్టి ఏం అడుగుతున్నా. మోసం చేసిన శ్యామ్ నేను? నువ్వేం చేసినావు అమ్మా? నువ్వు ఏం చేసింది నీకన్నా జర న్యాయం అనిపిస్తుందా? ఇప్పటిదాకా ఎట్లా మాట్లాడినావు? నువ్వు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు? ప్రవర్తించలేదు, తప్పుగేం చేయలేదు. తప్పుగేం చేయలేదు. నువ్వు తప్పుగేం చేయలేదు. ఆ ఏజ్ అనేతో నీకు శారీరక సంబంధం ఏంది? కావాలనుకున్నా చేసిన. డబ్బులు కావాలనుకున్నావు చేసినావు. డబ్బుల కోసం చేసిన. డబ్బుల కోసం చేసినావు. కావాలనుకున్నా తీసుకున్నా. ఆహాహా, అంటే డబ్బుల కోసం ఇట్లా ఎవరితో పడితే వాళ్ళతో చేస్తావు? ఎవరితో పడితే వాళ్ళతో చేయను. ఇలాంటి వాళ్ళతోనే చేస్తా. ఇలాంటి వాళ్ళతో చేస్తావు? చేస్తా. ఆహా, చేస్తాను, ఒప్పుకుంటున్నావు. సరే, నీ నంబర్ ఉంది నా దగ్గర. నువ్వు ఆ ఫోటోలు నా నంబర్ నుంచి ఫోన్ చేసి నా నంబర్ నుంచే అయినాయి. సరే, నీ నంబర్ మీద లొకేషన్ తీస్తాను, నువ్వు ఎక్కడ ఉంటున్నావు. ఆ నంబర్ మీద ఎవరు ఆధార్ కార్డు ఉందో అది కూడా తీస్తా. తీసి మీ అమ్మది ఉందా, మీ అక్క పేరు మీద తీసుకున్నా, మీ అమ్మ పేరు మీద తీసుకున్నా, మీ నాయన పేరు మీద తీసుకున్నా, అది కూడా తీస్తా. తీసి నేను మీ ఇంటికి పోతా. ఈయనతో నువ్వు ఏమేమి చేసినావు అన్నీ నేను తీసుకొని పోయి మీ ఇంట్లో చెప్తా. నువ్వేంది గాజులు గీజులు ఏంది? పెళ్ళి అనేది? నా పెళ్ళి. సరే, ప్రింట్ తీపిచ్చి నీ పెళ్ళిళ్ళు అందరికీ పంచుతా. శ్యామ్ వద్దు శ్యామ్, అట్లా చేయకండి. సరేనా? ఆయన ఏదైతే చెప్పిండో అది అయినా చెప్పలేడు. నేనే చెప్పిన ఆయనకి ఇట్లా బ్లాక్మెయిల్ చేయమని చెప్పి. అర్థమవుతుందా? నీ ఇంటికాడికి వచ్చి నీ పెళ్ళి ఏం చేయాలో అదే చేస్తా. మంచి మర్యాదగా పైసలు ఇస్తావా ఇవ్వవా? ఏమైంది 3 లక్షలు ఉన్నాయా? నువ్వు 3 లక్షలు ఏమే నేను తనతో మాట్లాడుకుంటాను చెప్పిన. మాట్లాడు, ఆయనతో మాట్లాడు. నాతో ఏం మాట్లాడినావు? ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇప్పుడు ఏమంటున్నావు? ఏం మాట్లాడుతున్నా శ్యామ్? నన్ను అర్థం చేసుకో శ్యామ్. ఎట్లా అర్థం చేసుకుంటాను నేను? ఎలా అర్థం చేసుకోవాలి నువ్వు? పెళ్లి చేసుకున్నా కూడా నేను ఇద్దరు ఉంటాను చెప్పిన కదా శ్యామ్. ఒకసారి మాట్లాడుతున్నావు, ఒకసారి నేను మా వాళ్ళ అందుకే శ్యామ్ శివన్ పెళ్లి. పిలిపించినా నేను. అవును శ్యామ్, శుభన్ పిలిపించినా ఓకే, నేనేమంటలేను. నేను శివన్ ఏమంటలేను. సో నేను పెళ్లి చేసుకుంటా. మా మమ్మీ వాళ్ళ కోసం ఒప్పుకుంటున్నా. ఎవరిని చెప్పద్దు, నాన్నకు ఎవరిని హార్ట్ చెప్పద్దు. అటాక్ ఉంది, ఇప్పుడు షాప్ శివాడికి సమాధానం చెప్పు, ఆయనకి సమాధానం చెప్పు. ప్రజలు ఇచ్చి నాన్నకు హార్ట్ అటాక్ ఉంది, మా అమ్మకి హెల్త్ బాగాలేదు, వాళ్ళ కోసం ఎన్ని నాటకాలు, ఎన్ని కథలు చెప్తుంది తెలుసా అన్న? ఎన్ని కథలు, అన్ని కథలు. ప్లీజ్ శ్యామ్, అర్థం చేసుకో శ్యామ్. నీ ఏడుపులీడ పనికిరావు. ప్లీజ్ శ్యామ్, అర్థం చేసుకో శ్యామ్. అస్సలు పనికిరావు నీ ఏడుపులీడ. మీ నాయనకు బాగాలేదు, అమ్మకు బాగలేదు, ఇప్పటిదాకా బరాబర్ తీసుకుంటా అన్నావు, ఇట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటా అన్నావు. ఎన్ని మాటలు మారుస్తున్నావు అమ్మా నువ్వు? ఏం తమాషాలు తింటురా? ఆయనకి వచ్చినావు ప్లీజ్ శ్యామ్. మంచి మరి ఏదో పైసలు ఏం తమాషాలు చేస్తున్నావా నువ్వు? నా దగ్గర అయితే డబ్బులు లేవు శ్యామ్. మంచి మరి ఏదో నువ్వు పైసలు ఇచ్చేసాయి.
ప్లీజ్ శ్యామ్ నన్ను చచ్చిపోతే ఉరి పెట్టుకొని చనిపోతా శ్యామ్. ఎవరికి బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అమ్మా నువ్వు ఇట ఉరి పెట్టుకొని చచ్చిపోతా అని? ఎవరికి ప్లీజ్ శ్యామ్. నువ్వు చచ్చిపోతా అంటే ఎవరికి ఇడ ఎవరికి ఏడుపులు ఈడుపులు ఇడ పెట్టకు. హలో మేడం మంచి మర్యాదగా శివ మా ఇంటి సంబంధం ఏమైంది 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 ఏమైంది? శివ ఏమైందన్నా? శ్యామ్ ఏమైంది శ్యామ్? శ్యామ్ ఏమైంది శ్యామ్? ఏమైంది? శ్యామ్ ఏమైంది శ్యామ్? శ్యామ్ వీళ్ళ ఏమైంది ఏమైంది? ఛాతీ నొప్పి వస్తుందా? ఏమైంది గ్యాస్ శ్యామ్? ఉందా ఏమన్నా? గ్యాస్ ఉందా? గ్యాస్ ఎక్కడ నొప్పిస్తుంది గ్యాస్ ఉందా ఏమన్నా? గ్యాస్ యాసిడిటీ ఏమన్నా అవుతుందా? ఎక్కడ నొప్పిస్తుంది ఏమైంది ఏమైందన్నా? ఏమైంది? రెస్ట్ తీసుకో కొంచెం. ఓ అమ్మా కూర్చొని వాడా, నువ్వు కూర్చోవాడా? ప్లీజ్ శ్యామ్ ఏ నీ అమ్మ ఆడ కూర్చో, శ్యామ్ ప్లీజ్ శ్యామ్. నువ్వు ఆడ కూర్చో, నువ్వు మాట్లాడు గమ్మును. అన్న ఏమైంది? హాస్పిటల్ పోదామా? హాస్పిటల్కి ఏమన్నా పోదామా? చచ్చిపోతాను అంటాను. నీకు ఏమైంది? ఎందుకు దమ్ము తీస్తున్నావు? ఏమైతుంది? ఏమైతుంది? ఊపిరి ఏమన్నా ఆగుతుందా? కొంచెం గాలాడి, కొంచెం రిలాక్స్ అవ్వు, కొంచెం రిలాక్స్ అవ్వు, కొంచెం రిలాక్స్ అవ్వు, కొంచెం రిలాక్స్ అవ్వు. నీళ్ళ నీళ్ళ కొన్ని నీళ్ళ కొన్ని నీళ్ళ. కొంచెం రిలాక్స్ అవ్వు, మాట్లాడదాం. రిలాక్స్ అవ్వు. ఏందమ్మా ఆయన పరిస్థితి చూసినావా? నువ్వు ఏం తమాషాలు అవుతున్నాయా నీకు? లేదు బ్రో, ఆ? సడన్గా మా మమ్మీ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసి ఆయన పరిస్థితి ఏమైతుందమ్మా? ఆయన తన చూడు. బ్లాక్ మెయిల్ చేసి నేను పెళ్లి కూర్చున్నాయి కూడా తర్వాత మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం. ఆగు. ప్లీజ్ అన్న కొంచెం నువ్వు రెస్ట్ తీసుకో, నేను కొంచెం రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడదాం. ప్లీజ్ ప్లీజే సరే, తర్వాత మాట్లాడదాం. ఆగు. ఆయన పరిస్థితి బాగాలేదు, తర్వాత మాట్లాడదాం. అన్న ఓకేనా? మీరు హాస్పిటల్ ఏమైనా పోదామా? హాస్పిటల్ ఏమైనా పోదామా? వద్దు శ్యామ్, వద్దు హాస్పిటల్ వద్దు, ఏమద్దు. డబ్బులు కూడా నాకు అవసరం లేదు, వెళ్ళిపోమ్మను. కాదన్నా అన్న వద్దు శివ, వెళ్ళిపోమ్మన్నాను. ఏమైతుంది? నీకు ఏమైతుంది? అజ్జు నీకు ఏమైతుంది? ఇక వద్దు, ఊరికే నాకు ఆమె వల్ల వద్దు. ఇక కాదు ఏమైంది? ఇంత ముందుకు ఏమన్నా ఉందా నీకు? ప్రాబ్లం ఏం ఏమన్నా? లేదు, ఆమె చనిపోతానగానే ఏమో పానిక్ అటాక్ టైప్ అయింది అంతేనా? అంతే, ఏం లేదు కానీ. ఏమైతే నీకు హెల్త్ ఇష్యూ లేదు కదా? ఏం లేదు, అంతా క్లియర్ ఉంది కదా? క్లియర్. వెళ్ళిపోమ్మన్నా, డబ్బులు వద్దు. అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు అన్న? పోనీ శివ, వద్దు శివ, పోనీ వెళ్ళిపోమ్మను. ఏందమ్మా? ఏంది లేదు బ్రో, ఏంది ఏంది లేదు? అట్లా కాదు బ్రో, నా మ్యాథ్స్ ఫిక్షన్ బ్రో, ఆ? నా మ్యాథ్స్ ఫిక్షన్ జస్ట్ వారంలో నా పెళ్ళి. శ్యామ్ ఇప్పుడు ఫ్రీ అయినా శ్యామ్? ఎలా ఉంది శ్యామ్? నీ వల్లనే ఆయన పర్సన్ అవుతున్నామ్మా. నువ్వు జరుగు ఎలా ఉంది నువ్వు జరుగు, నీ వల్ల పర్సన్ అవుతుండే ఆయన. శ్యామ్? పైసలు ఎప్పుడు ఇస్తావు అన్న? ఏమంటావు అన్న? శివ, వెళ్ళిపోమ్మను వద్దు. అన్న టెన్షన్ ఏం తీసుకో. ఆ సిమ్మి ఏం సిమ్ అది? ఆ సిమ్మి ఆ సిమ్ తీసుకొని ఫోన్పే చేసేసుకుందాం మనము. ఇప్పుడు నీ అకౌంట్ నీ దగ్గర ఉంటుంది. నీకు ఏవైతే పింఛన్ పైసలు పడుతున్నాయో అవి నీకు నెల కంటిన్యూ అయిపోతాయి. ఓకే. ఇప్పుడు ఆ మిగతా పైసలు ఏమంటావు అది చెప్పు, అది మాట్లాడు నువ్వు అంతే. వద్దు శివ, పెళ్ళి చేసుకుంటా అంటాను. వాళ్ళ అమ్మ నాన్న బాగాలేనంటుంది. జీవితంలో చాలా కోల్పోయినా, పోనీ బతకనిలే అన్న 10 మాటలు మాట్లాడుతుంది అన్న ఆమె ఇప్పటికీ మాట మీద మాట మార్చింది. వద్దు శివ, నువ్వు ఈ మాటలు ఎట్లా నమ్ముతావు చెప్పు? ఆమె మాటలు నేను పోనీ శివ, వద్దు. నువ్వేమనుకున్నా ఆమె మాటలు నమ్ముతున్నావు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ నువ్వు నమ్ముతున్నావు. పోనీ శివ, అమ్మాయి కదా, అమ్మాయి కదా. పోనీ. ఇదే సిమ్మా? అవును. ఇదే జియో సిమ్మేనా? సిమ్ బ్రో, ఓకే. నంబర్ వేస్తే తెలుస్తుంది మనకి. ఓకే. ఈ నంబర్ కాకుండా ఏం చేయాలి? అదే సిమ్ బ్రో, ఆ? అదే సిమ్ బ్రో, ఇదే సిమ్. అదే సిమ్. ఈ సిమ్ నేను పెట్టుకుంటా. ఈ సిమ్ నేను పెట్టుకుంటా. మిగతా పైసలు ఇవ్వవా? అంతేనా? మిగతా పైసలు నీతో కావు, అంతేనా? ₹1 కూడా ఇవ్వలేవు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంది మరి? శ్యామ్
పెళ్లి చేసుకున్నా నీ దగ్గరకు వచ్చేస్తా శ్యామ్, నీకోసం వచ్చేస్తా శ్యామ్. ఏంది ఈ దగ్గరకు వచ్చాను దగ్గర శ్యామ్ నువ్వు అంటే ఏమన్నావు? చాలా ఇష్టం శ్యామ్, పెళ్లి చేసుకున్నాడు నీకోసం. హలో అవసరం లేదు, ఇంకా అవసరం లేదు. నువ్వు ఆయన దగ్గర రావాల్సింది అవసరమే లేదు. బ్రో అర్థం తీసుకొని బ్రో. ఎందుకు వస్తావమ్మా? పైసలు ఉన్నాయని వస్తున్నావా? ఎందుకు వస్తావు మళ్ళా? నా తప్పు నేను తెలుసుకున్నాను. తెలుసుకున్నావుగా పో. అయినా కూడా ఏమంటాడు, పెళ్లి చేసుకోమంటాడుగా, చేసుకోపో. థ్యాంక్ యూ బ్రో శ్యామ్, థ్యాంక్ యూ శ్యామ్, చాలా చాలా థ్యాంక్ యూ శ్యామ్. వెళ్ళిపోమ్మా. నువ్వు ఎవరిని చేసుకుంటావు చేసుకో, ఏడికి పోతావు ఓ. ఇగో హలో బ్రో చెప్పండి బ్రో. నువ్వు ఇక్కడికి వచ్చిన ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నువ్వు వచ్చినప్పటి నుంచి వెళ్ళి నువ్వు కాల్ మాట్లాడినప్పటి నుంచి వెళ్ళి సీక్రెట్ కెమెరాలు రికార్డ్ అయింది. సీక్రెట్ కెమెరా ఎందుకు బ్రో? ఎందుకా? కెమెరా ఎందుకు? నువ్వు ఏమన్నావు? రికార్డింగ్ ఎందుకు? నువ్వేమన్నావు అమ్మా? నువ్వు బరాబర్ తీసుకుంటున్నావు కదా. రేపటి రోజు మళ్ళీ తనతో నేను రిలేషన్లో ఉన్నా కాబట్టి కదా. రిలేషన్లో ఉన్నావు కాబట్టి తీసుకున్నావు. హా. సరే ఇప్పుడు ఆయన వదిలేసుకుంటుండు సరేనా? సరే ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ఆయన వదిలేసుకుంటుండు. 10 లక్షలు వదిలేసుకుంటుండు ఆయన. 10 లక్షలు ఆయన సిమ్ ఆయనకి ఇచ్చేసినావు. ఇంకా ఆయనకు నీతో సంబంధం లేదు, నీకు ఆయనతో సంబంధం లేదు, అంతే. నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి. అయినా పంపించేద్దామా, పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వద్దు శివ, అమ్మాయిని బ్రతకని వెళ్ళిపోమ్మాను. మళ్ళీ రాకని చెప్పు ఇక. శ్యామ్ ఏమైనా కావాలా నీకు? ఇంకేమైనా కావాలా? వద్దు రోజు ఆయన కిడ్నీ వీక్కొని అమ్ముకుంటావా? వెళ్ళిపోవాలి. నీతోనే నీ కిడ్నీ వీక్కొని అమ్ముకుంటుంది. అట్లాని కాదు శ్యామ్ ఆ ఫోటోలు డిలీట్ చేయి శ్యామ్, ప్లీజ్ శ్యామ్. పో డిలీట్ చేస్తాం పో. నీ పైసలే అవసరం లేనప్పుడు నీ ఫోటోలు పెట్టుకొని ఏం చేస్తాం ఇంకా? శ్యామ్ డిలీట్ నా బొంగుల పైసలు బొంగుల ఫోటోలు సరే శివ, డిలీట్ చేస్తామమ్మా, చేస్తాము. నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఆయననే వద్దనుకుంటుండు పో. వీడియో డిలీట్ చేయండి బ్రో. ఏది ఈ వీడియో డిలీట్ చేయండి. ఈ వీడియో డిలీట్ చేయనమ్మా, నేను చెయ్యను. ఈ వీడియో డిలీట్ ఎందుకు చేయాలి ఈ వీడియో డిలీట్ ఎందుకు చేయాలమ్మా? ఎందుకు చేయాలి? చెయ్యం. ఫోటోలు డిలీట్ చేస్తాము. సరే ఫోటోలు డిలీట్ చేస్తాము కానీ వీడియో డిలీట్ చెయ్యము. ఎందుకంటే మా దగ్గర ఒక ప్రూఫ్ అన్నట్టు ఇదన్నా ఉండాలి కనీసం. అర్థమవుతుందా? సరే ఫోటోలన్నీ డిలీట్ చేయండి బ్రో. ఫోటో డిలీట్ చేస్తామమ్మా, చేస్తాం. డిలీట్ చేయండి బ్రో. ఇగో నీకు దీని తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే నువ్వు ఆ మీద వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు, పోలీస్ కంప్లైంట్. అర్థమవుతుందా? ఆయననే వద్దనుకుంటుండు. ఆయనకు ఛాతీలో నొప్పిలేస్తుంది నీ వల్ల. అర్థమవుతుందా? వెళ్ళిపో. నువ్వు ఈ నుంచి వెళ్ళిపో. నీ ఫొటోస్ మేము డిలీట్ చేసేస్తాం సరేనా? వెళ్ళిపో. శ్యామ్ ప్లీజ్ శ్యామ్, థ్యాంక్ యూ శ్యామ్. వదిలేట్లేసే వెళ్ళిపో. శ్యామ్ ప్లీజ్. వెళ్ళిపో రోజు. సరే అమ్మా వెళ్ళిపో. పో. నీ ఫోటోలు మేము డిలీట్ చేస్తాం పో. శ్యామ్ ప్లీజ్ శ్యామ్. వెళ్ళిపో రజిత. పోతావా బయలు తింటావా? మంచి మర్యాద చెప్తే అర్థమవుతుంది. ఏమైందన్నా నీకు? ఏమేమి చెప్పు. ఆమె చూడండి ఎమోషనల్ అయినావా లేకపోతే ఆమెను చూడంగానే ఏమన్నా నీకు ఫీలింగ్స్ వచ్చినాయా మళ్ళీ? ఎందుకు ఇట్లా ఏమన్నా ఛాతీలో ఏమన్నా ఇంతకు ముందుకు ఏమన్నా నొప్పి ఉందా ఇట్లా ఏమన్నా? ఏం లేదు శివ, ఆ అమ్మాయి ఒకసారి చనిపోతానరకు ఎందుకు ఎగ్జిట్గా నాకు సరే తప్పు కొన్ని రోజులు కలిసి ఉంది కదా, బతకండి ఇక మళ్ళీ పెళ్ళి చేసుకొని హాయిగా ఉందామనుకుంటుంది. ఇప్పటికే నాది కూడా తప్పే. ఈ సమాజంలో నాలాంటి ఇట్లా చేయకూడదు. ఎప్పుడు ఎవరన్నా ఉన్నా కూడా నన్ను చూసి నేర్చుకుంటారు. మంచి నేర్పాలి కానీ ఇటువంటి చెడు నా వల్ల కూడా జరిగింది. అందుకే పోతే పోనీ అమ్మాయి జీవితం ఉన్నా బాగుంటుంది కదా, బతకని. అంతే. వదిలేసుకుంటున్నాను. వదిలేద్దాం శివ. వచ్చి ఇంత చేసినందుకు చాలా థ్యాంక్ యూ శివ. నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే ఆశ మనిషిని ఎక్కడి దాకానే తీసుకోవస్తుంది, ఇట్లాంటి పరిస్థితుల దాకా తీసుకొని వస్తుంది. కాబట్టి నిన్ను చూసి వేరొనికి గుణపాఠం లేకుండా. కానీ నువ్వు ఇట్లా చేసినోని మళ్ళీ ఇంకొకసారి ఇట్లా చెయ్యకు. అర్థమవుతుందా? నువ్వు ఇట్లాంటి దాంట్లలో పడకు. ఈ అమ్మాయి వచ్చినా ఎవరు వచ్చినా అన్న నీ దగ్గర పైసలు ఉన్నాయంటే చాలామంది వస్తారన్న, మస్తు మంది వస్తారు. ఇప్పుడు తెలిసింది అందరు వచ్చేది నీకోసం కాదు. నువ్వు అనుకుంటావు నీకోసం అని. నీకోసం కాదు. నీ 35,000 పెన్షన్ కోసము, నీ ల్యాండ్ కోసము, నీ పైసల కోసమే. ఎందుకు? ఇంకొకటి ఏంది, నీకు పెళ్ళాం లేదు అంటే భార్య చనిపోయింది. ఉన్న బిడ్డేనా? నీకు కొడుకు లేడు, వారసుడు ఉన్నాడు, వారసుడు అనుభవిస్తున్నాడు, వారసుడు కూడా లేడు. ఉట్టి బిడ్డ ఒకటే కదా. నీ బిడ్డకు ఉన్న నీ బిడ్డకి అంటావా? ఇక నీ బిడ్డకే ఇచ్చేసేయి. ఇంకా నీ బిడ్డ కూడా ఏం కొడుకు కంటే ఏం తక్కువ కాదు. ఇప్పుడు నీ బిడ్డను కూడా నువ్వు 6 నెలల నుంచి నువ్వు చూడలేదని చెప్పేసి అంటున్నావు. ఈ వీడియోని అయితే నేను యూట్యూబ్లో పెడతానన్నా. నీ ఫేస్ రాకుండా నేను పెడతా యూట్యూబ్లో. కానీ ఎందుకు పెడుతున్నా అంటే నీకు జరిగినట్టు వేరే వాళ్ళకి జరగొద్దు, ఒక లెసన్ లాగా ఉంటుంది, ఒక గుణపాఠం లాగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియోని అయితే యూట్యూబ్లో పెడతా. ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయిందా?
నాకు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ రావాల్సింది, సరే నువ్వు పైసలు వదిలేసుకున్నావు కానీ మనం ఇప్పటికీ కూడా ఆమె దగ్గర మనము సిమ్ ఆమె దగ్గరనే పెట్టినాం అనుకో, ఆమె ఏమైనా చేస్తుంది. ఇగో సిమ్ నేను తెచ్చిస్తాను, ఆమె ఏమైనా చేస్తుంది. ఆమె ఈ నంబర్ లింక్ అయి ఉంది ఇప్పుడు నీ బ్యాంక్ అకౌంట్కి, ఈ నంబర్ లింక్ ఉంది. ఓకే, ఇది వేసుకొని దీని మీద ఫోన్పే నేను చేసిస్తా, ఫోన్పే గిన్పే అవన్నీ నేను చేసిస్తా. థ్యాంక్ యూ శివ. ఒక్క నిమిషం, నేను ఇది ఒకటి పేపర్ ఉంది, ఆ పేపర్లో వేసిస్తావు నా దగ్గర. ఇక నావి కూడా సిమ్స్ ఉన్నాయి ఇలా, నా సిమ్లు పక్కన పెట్టేసి నేను వేసే సిమ్ ఈ జాగ్రత్తగా జోబులో పెట్టుకో, లేకపోతే నేను అది ఫోన్పే అవన్నీ చేసిస్తాను. ఇప్పుడు ఇది కెమెరా బంద్ చేయగానే నేను అన్నీ చేసిస్తాను. కానీ అన్న ఇట్లాంటి దాంట్లో మళ్ళీ పడకు, మళ్ళీ నువ్వు ఇట్లాంటి పరిశాన్ నవ్వకు. నీ హెల్త్ నువ్వు చూసుకో, నీ హెల్త్ నీకు ఇంపార్టెంట్. సరే తప్పు చేసినా నొప్పుకుంటున్నావు, మంచిది. ఇంకొకసారి ఇట్లాంటి దాంట్లో పడకన్నా, సరేనా? నేను నీకు, నువ్వు నన్ను కొడుకులాగా అనుకుంటావా, తమ్మునిలాగా అనుకుంటావా, ఎట్లా అనుకుంటావో నీ ఇష్టం. నేను నీకంటే చిన్నోన్ని, కానీ నేను ఇచ్చిన అడ్వైస్ నువ్వు తీసుకో, నేను ఇచ్చిన సజెషన్ నువ్వు తీసుకో. ఎప్పుడైనా సరే పెద్దోళ్ళు చెప్తే చిన్నోళ్ళు వినాలి, కానీ ఇప్పుడు చిన్నోళ్ళు చెప్తే పెద్దోళ్ళు వినేటట్టు అవుతుంది. అట్లా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తారు మీరు, అర్థమవుతుందా? ఇంకొకసారి అట్లా చెయ్యకు, సరేనా? సారీ శివ. ఇగో నేను నాలా కూడా ఎవరు చేయకూడదు, తప్పది. నీ వీడియో చూసినాక ఇంకా బుద్ధి వస్తుంది, ఎవరు చెయ్యరు ఇట్లా. సో గైస్, నేను ఒకటే చెప్తున్నా, వీడియో ఎండ్ అయ్యే ముందు లాస్ట్ మాట ఒకటే చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే ఈయనకి జరిగినట్టు మీ దాంట్లో కూడా మన దాంట్లో కూడా ఎవరికన్నా జరగవచ్చు. మన డాడీలకే జరగవచ్చు, మన ఇంట్లో వాళ్ళకే జరగవచ్చు. సో వాళ్ళు పైసలు ఇట్లా ఏమంటారు, ఎవరికైనా పెడుతున్నారు, వారు ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి, వాళ్ళు వృధా ఖర్చులు చేస్తున్నారు అంటే ఆ ఖర్చులు దేని మీద చేస్తున్నారు, ఆ ఖర్చులు ఎందుకు చేస్తున్నారు, ఆ ఖర్చులు చేయడానికి కారణం ఏంది, దాని వెనకాల ఎవరైనా అమ్మాయి ఉందా, ఈ అమ్మాయి లెక్క ఎవరన్నా ఇట్లాంటి అమ్మాయి లెక్క ఎవరన్నా వాళ్ళని ట్రాప్ చేసి ఇట్లా యూజ్ చేసుకుంటున్నారా అనేది మీరు ఒక చూపుతోని కనిపెడుతూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఈయనకు జరిగినట్టు మన ఇంట్లో కూడా జరగవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండుర్రి. అండ్ ఇంకొకటి గైస్, నా వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నా వీడియో రిలీజ్ అవ్వగానే వెంటనే వీడియోకి లైక్ కొట్టండి. వీడియోని కొత్త వాళ్ళు ఉంటే కనుక వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇట్లాంటి మనకి బుద్ధి చెప్పే వీడియోలు, మనకు ఒక అవేర్నెస్ ఇచ్చే వీడియోస్, సో వేరే వాళ్ళకి జరిగింది మీకు జరగకుండా ఉంటుంది. సో వేరే వాళ్ళకి జరిగిన స్టోరీ మీ దాంట్లో కూడా రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక నా వీడియోస్ ఇట్లాంటివి చాలా వస్తూనే ఉంటాయి, చాలా హెల్ప్స్ నేను ఇట్లా చేస్తూనే ఉంటా, చాలా కేసెస్ ఇట్లా డీల్ చేస్తూనే ఉంటా. సో కాబట్టి మీ దాకా రావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ కామెంట్స్ రూపంలో వీళ్ళ మీద అభిప్రాయాన్ని, ఈ అంకుల్ చేసింది తప్ప, ఆ అమ్మాయి చేసింది తప్ప, ఈ అంకుల్ది ఎంతవరకు తప్ప, అమ్మాయి ఎంతవరకు తప్ప అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంకొకటి గైస్, నా వీడియోస్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు అనేది నాకు తెలియాలి, అంటే నేను తెలుసుకుందామని చెప్పేసి అనుకుంటున్నా. సో నా వీడియో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు అనేది, వాళ్ళ పేరు అండ్ వాళ్ళ ఏజ్ కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గైస్.